జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమా గండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మరో 2 రోజులు కురవనున్న వర్షాలు. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం. గిరిజన గురుకుల విద్యార్థులతో ముచ్చటించిన ఎంఎంటీసీ డైరెక్టర్ శ్రీనివాసరావు. విద్యార్థి దశ నుండి మంచి లక్షణాలు అలవర్చుకోవాలని పిలుపు. అల్పపీడనం కారణంగా అల్లకల్లోలంగా మారిన ముక్కాం తీరం. తీవ్ర భయాందోళనలో స్థానిక మత్స్యకారులు. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం క్రమేణా వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారింది. దీంతో ఏపీకి 3 రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. రేపు కాకినాడ, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆయా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం అది ఈరోజు మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం అదే రీజన్లో ఉంటూ నెక్స్ట్ 24 అవర్స్ వరకు చూసేది మోస్ట్ లైక్లీ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, అంటే వాయు దిశగా వెళ్తూ ఇట్ రీచెస్ నార్త్ తమిళనాడు అండ్ సౌత్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ తదుపరి 24 అవర్స్లో అది నియర్లీ నార్త్ వర్డ్ అంటే నార్త్ వెస్ట్ ఇనిషియల్లీ అండ్ దెన్ మూవ్ ఇన్ నియర్లీ నార్త్ వర్డ్ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ఆల్మోస్ట్ ప్యారల్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీన్ని ప్రభావం చేత మనకి నెక్స్ట్ 3 days ఇటు ఉత్తరాంధ్రలో దీని యొక్క యాక్టివిటీ అంటే ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తా వరకు కూడా కొంతమేర ఉంది. ఈ రోజు వరకు చూస్తే మనం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో ఉత్తరాంధ్రలో అయితే ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా 2 చోట్ల కూడా పలు ప్రాంతాలు ఒక మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం ఈ రోజుకి. ఇవి ముఖ్యంగా ఇటు దక్షిణ కోస్తాలో అయితే నెల్లూరు, ప్రకాశం అండ్ రాయలసీమ, తిరుపతి జిల్లా, అలాగే ఉత్తరాంధ్రలో అయితే అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్. నెక్స్ట్ సెకండ్ డే వరకు చూస్తే ఇది రేపటికి దీని యొక్క రైన్ఫాల్ ఇంటెన్సిటీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ హెవీ రైన్స్ కూడా కొన్ని జిల్లాలకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మన ఐఎండీ ప్రెడిక్షన్ చేస్తుంది. అవి అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, కోనసీమ అండ్ సౌత్ క్యాప్లో ఉన్నటువంటి నెల్లూరు అండ్ రాయలసీమలో తిరుపతి ఈ జిల్లాలకైతే రేపటికి 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా మనం తీసుకున్నాం. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఈదురుగాలి ప్రభావం కూడా క్రమేపీ ఇంక్రీజ్ అవుతుంది. ఈరోజు వరకైతే ఆల్రెడీ దక్షిణ కోస్తాలో అయితే ఆల్రెడీ కమెంట్స్ అయ్యేవి. ఈదురుగాలి ప్రభావం గంటకి 35 నుంచి 45 kilometers, సమ్టైమ్స్ ఇట్ మే గో అప్ టు 55 kmph. సో ఈ దక్షిణ కోస్తా తీరమబడి ఉన్న మత్స్యకారులు ఈ రోజు నుంచి వేటకు వెళ్ళదని చెప్తున్నాను. అలాగే రేపటి నుంచి చూస్తే ఇటు ఈ గాలుల ప్రభావం అంటే ఉత్తరాంధ్రకు కూడా విస్తరిస్తుంది. అంటే రేపటి నుంచి చూస్తే మొత్తం కంప్లీట్ ఆంధ్ర కోస్ట్ అందరూ కూడా మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ఈ నెల 28, 29న సిపిఎం విశాఖ జిల్లా మహాసభలు సుజాతానగర్లో జరగనున్నాయని, 28న ఉదయం 10 గంటలకు పెందుర్తి జూనియర్ కాలేజీ నుండి సుజాతానగర్ వరకు భారీ ప్రదర్శన జరుగుతుందని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు తెలిపారు. ఈ ప్రదర్శన బహిరంగ సభను ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు జగదాంబ దరి, నండూరి ప్రసాదరావు భవన్లో సిపిఎం జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కే ఎస్వి కుమార్, సీనియర్ నాయకులు ఎస్ జ్యోతిశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు వి కృష్ణారావులు పాల్గొని మహాసభల గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా జగ్గు నాయుడు మాట్లాడుతూ గత 3 ఏళ్ల కాలంలో నిర్వహించిన కార్మిక ప్రజా పోరాటాలను ఈ మహాసభల్లో సమీక్షించుకొని రాబోయే 3 ఏళ్ల కాలంలో చేపట్టబోయే
చేయబోయే ఉద్యమ ప్రణాళిక విడుదల చేస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలపై వేసిన ఆస్తి పన్ను, చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీల భారీలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమిస్తుందన్నారు. ఈ మహాసభలకి జిల్లా నలుమూల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరవుతారు. 28న ఉదయం 10 గంటలకి పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి మహాప్రదర్శన జరుగుతుంది. అనంతరం బహిరంగ సభ జరుగుతుంది. ఈ ప్రదర్శన బహిరంగ సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు పాల్గొంటారు. ఆయనతో పాటు రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కె లోకనాథం, పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ నరసింహరావు, పూర్వ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ, ముఖ్య నాయకులంతా కూడా ఈ ప్రదర్శన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నం ప్రజానీకం ఈ మహాసభలు విజయవంతం చేయడం కోసం, అదేవిధంగా ప్రదర్శన బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. గత 3 సంవత్సరాల కాలంలో ప్రధానంగా విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, ప్రభుత్వ రంగ రక్షణ కోసం సిపిఎం పార్టీ చిత్తశుద్ధితో కృషి చేసింది. కార్మికవర్గాన్ని, మొత్తం అన్ని తరగతుల ప్రజానీకాన్ని ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా నిర్వహించే దానిలో ఒక కీలకమైన పాత్ర పోషించింది సిపిఎం పార్టీ. అదేవిధంగా గత ప్రభుత్వం యువత ఛార్జీల పేరు మీద చెత్త పన్ను వసూలు చేయడానికి కోరుకుంటే దీనికి వ్యతిరేకంగా కార్పొరేషన్ లోపల బయట అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి ఎన్నికల్లో దీనికి రాజకీయ ఎజెండాగా చేసి ఈ ప్రభుత్వం వచ్చాక చెత్త పన్ను రద్దు చేయడంలో సిపిఎం పార్టీ విశేష పాత్ర పోషించింది. ఆ విధంగా ప్రజల మీద భారాలు పడకుండా ఆపగలిగింది. విలువ ఆధారిత పన్నుకు వ్యతిరేకంగా పోట్లాడుతున్నాం. పర్యావరణాన్ని గత ప్రభుత్వం రుషికొండల్ని, దాంతోపాటు ఎర్రమట్టి దెబ్బలు వీళ్ళు ధ్వంసం చేయడం ద్వారా పర్యావరణాన్ని నష్టం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా పోట్లాడడం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనందపురం కుసురువాడకుండా ధ్వంసం చేయడం కోసం పూనుకుంటే వాటిని నిర్వహించాం. ఆ విధంగా పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాలు కాపాడడంలో సిపిఎం పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉంది. ఈ అంశాలన్నిటి మీద ఈ మహాసభ చర్చిస్తుంది. రాబోయే కాలంలో ప్రజల మీద మరిన్ని భారాలు పడే ప్రమాదం ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి, నేతలు మారుతున్నారు. కానీ వాళ్ళ విధానాలు మారడం లేదు. సామాన్యుల్ని, మధ్యతరగతి ప్రజానీకాన్ని, కార్మికుల్ని, కష్టజీవుల్ని, రైతుల్ని కడగండ్ల పాలు చేసి అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకి దేశ సంపదను కొల్లగొట్టేటువంటి విధానాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. సిపిఎం పార్టీ మహాసభ జయప్రదం కావడం అని చెప్పారంటే విశాఖపట్నం అభివృద్ధి కోసం, ప్రజానీక అభివృద్ధి కోసం, కార్మిక అభివృద్ధి కోసం, ప్రజల ఆస్తులు కాపాడేదాని కోసం, ప్రజల సమస్యలను సమూలంగా పరిష్కారం చేయడం కోసం ఈ మహాసభలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి వీటిని విజయవంతం చేయడం విశాఖ జిల్లాలోని ప్రతి ఒక్క పౌరునికి అది ఉపయోగకరం అని చెప్పి భావిస్తూ ఉన్నాం. అందుకని మహాసభ విజయవంతం కోసం అన్ని విధాలుగా సహకారం అందించాలని చెప్పని 28వ తేదీ జరిగే ప్రదర్శన బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పని మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థి దశ నుండి విద్యార్థులు మంచి లక్షణాలను అలవాటు చేసుకుని సత్ప్రవర్తనతో మెలిగి మంచి పౌరులుగా ఎదగాలని ఎంఎంటీసీ డైరెక్టర్ న్యూఢిల్లీ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీజేపీ నాయకులు మద్ది శ్రీనివాసరావు హితో పలికారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి గుమ్మలక్ష్మీపురంకు వచ్చిన ఆయన స్థానిక గిరిజన గురుకుల కళాశాలలో ఆయన గిరిజన విద్యార్థులతో మమేకమవుతూ ప్రసంగించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ యుగంధర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు చెడుకు దూరంగా మంచికి దగ్గరగా మెలుగుతూ ఉత్తమ పౌరులుగా మనగలగాలని ఆకాంక్షించారు. సత్ప్రవర్తనతో మెలిగి మంచి భవిష్యత్తును పొందాలని, లేదంటే భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని వారి మీద ఒత్తిడిని తగ్గించాలని పరీక్షపై చర్చ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఉండే ఆందోళన భయాన్ని పారద్రోలేందుకు కృషి చేస్తున్నారని, ఇంతవరకు ఏ ప్రధాని కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడిన
వారిలో ఉండే పరీక్ష భయాన్ని పోగొట్టడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికలలో ఏడీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కోరెడ్ల విజయగౌరి తన ప్రచారం ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా గోపాలపట్నం పరిధిలో ఉన్న విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కలిసి పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై శాసన మండలిలో గలం విప్పుతానని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తానని అన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలలో తనకు ప్రథమ ప్రాధాన్యతగా 1వ నంబర్పై ఓటు వేసి గెలిపించమని కోరారు. మార్చిలో జరగబోతున్నటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థినిగా పోటీ బరిలో ఉండటం అనేటటువంటిది జరిగింది. యూటీఎఫ్తో పాటు అనేక ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలు, సైన్స్ సంఘాల మద్దతుతో మరి పీడీఎఫ్ అభ్యర్థినిగా పోటీ బరిలో ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గత వారం రోజులుగా వైజాగ్ సిటీలో యూనివర్సిటీలు, కాలేజీలు, గవర్నమెంట్ హై స్కూల్స్, పాలిటెక్నికల్ కాలేజీలు, ఐటీఐలు అన్నింటినీ పర్యటించి అక్కడ ఉండేటటువంటి విద్యారంగ సమస్యలని, అలాగే అధ్యాపకులు, ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని తెలుసుకోవడం అనేటటువంటిది జరిగింది. మరీ ముఖ్యంగా ఈ విద్యారంగంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు ఉపాధ్యాయులు ఎదుర్కొనేటటువంటి అనేక రకాల సమస్యల్ని గుర్తించడం అనేటటువంటి జరిగింది. ఇప్పటికే విద్యారంగం ఎదుర్కొనే అనేక సమస్యల మీద మరి ఒకవైపు పోరాడుతూ పీడీఎఫ్ ఫ్రంట్గా కృషి చేస్తూ అనేక విజయాలను సాధించడం అనేటటువంటిది జరిగింది. మరీ ముఖ్యంగా పాలిటెక్నికల్లో, ఐటీఐల్లో, యూనివర్సిటీల్లో పోస్టులు భర్తీ చేయాలనేటటువంటిది ఒక ప్రధానమైన సమస్యగా ఉంది. ఆ పోస్టుల భర్తీ విషయంలో మేము పీడీఎఫ్ ఫ్రంట్గా భవిష్యత్తులో కృషి చేస్తామని చెప్పి మరి అధ్యాపకులకు మేము చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో దాదాపు 1200 మంది ఉండాల్సినటువంటి ప్రొఫెసర్స్ ఈరోజు రెగ్యులర్ పోస్టులు కేవలం 250 మంది మాత్రమే ఉన్నారు. మిగిలినదంతా కూడా కాంట్రాక్ట్ బేస్ మీద నడిచేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఐటీఐల్లో, పాలిటెక్నికల్లో, యూనివర్సిటీల్లో, అవుట్ సోర్సింగ్లో అనేక రకాల కాలేజీలో పనిచేసేటటువంటి లెక్చరర్స్ అందరికీ కూడా, కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసే లెక్చరర్స్ అందరికీ కూడా రెగ్యులరైజ్ చేయించాలనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యంతో పీడీఎఫ్ ఫ్రంట్ ఎజెండాలో పెట్టడం అనేటటువంటిది జరిగిందని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే సెకండరీ ఎడ్యుకేషన్లో ఈరోజు పనిభారం బాగా పెరిగింది. పోస్టులు భర్తీ చేయాలి. పోస్టులు భర్తీ చేసి అక్కడ సజావుగా విద్యారంగం నడవడానికి కావాల్సినటువంటి కృషి అనేటటువంటి చేస్తామని చెప్పి ఒక మాటగా సెకండరీ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. మరీ ముఖ్యంగా అకాడమిక్ పద్ధతిలో, ఎడ్హాక్ పద్ధతిలో ప్రమోషన్ ఛానల్ కూడా ఓపెన్ చేయాలని చెప్పి ప్రభుత్వంపై మేము ఒత్తిడి చేస్తున్నాం. ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గంగా జేఎల్ ప్రమోషన్స్ కానీ, డిప్యూటీ డిఓ ప్రమోషన్స్ కానీ, డిఈఓ ప్రమోషన్స్ కానీ అడహాక్ పద్ధతిలో ప్రమోషన్ ఛానల్ ఓపెన్ చేసి అక్కడ ఉండేటటువంటి ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పి మేము స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అనేటటువంటి జరిగింది. మరి పీడీఎఫ్ ఫ్రంట్గా కూడా దాని మీద ఇప్పటికే ఒక కృషి అనేటటువంటిది మొదలుపెట్టామని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఏబిసిడి వర్గీకరణ శాస్త్రీయంగా జరగకపోవడం వల్ల అలనాడు సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టివేయడం జరిగిందని, అప్పటి తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని నేటి కులగణన నిర్దిష్టంగా జరగాలని భీమ్సేన వ్యవస్థాపకులు రవి సిద్ధార్థ తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం కులాల ఐక్యతను పెంపొందించిందని, అందుకు విరుద్ధంగా నేటి పాలకులు చిచ్చులు పెడుతున్నారని ఆరోపించారు. జిల్లాల వారీగా కులగణన జరిగిన నాడే అందరికీ న్యాయం జరుగుతుందని, అలా జరగని నాడు భీమ్సేన ఉద్యమిస్తుందని అన్నారు. దేశంలోనే, రాష్ట్రంలో కింద ఉన్నటువంటి కులాల మధ్య ఎప్పుడు అనైక్యత ఉంటూనే ఉంది.
దాన్ని ఐక్యపరిచిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో 1020 కులాలని ఎస్సీలు అనే పేరు మీద ఐక్యం చేసుకొచ్చారు. అది నేషనల్ వైడ్గా ఒక ఐడెంటిటీ తీసుకొని వచ్చారు. 30 ఏళ్ళు స్వాతంత్రం రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయిన తర్వాత 1990-94 వరకు ఈ కులాలు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నాయి. ఆనాపద్యంలో మళ్ళీ ఉత్తింది షెడ్యూల్ కాస్టుల మధ్య మళ్ళీ వచ్చినటువంటి రిజర్వేషను ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ తీసుకుంటారని నినాదం ఆంధ్రప్రదేశ్లో పుట్టింది. దాని ఫలితంగా 30 ఏళ్ళు మళ్ళీ అనైక్యంగానే ఉండే పరిస్థితి వచ్చింది. అయితే అశాస్త్రీయంగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా చేసింది. ఏబిసిడి వర్గీకరణ ఒక శాస్త్రీయ పద్ధతిలో చేయకపోవడం వల్ల సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. మళ్ళీ రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత 7 ఉన్న స్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు మళ్ళీ రాష్ట్రాలు చేసుకోవచ్చు అంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా ఈ సమస్యకు పరిష్కారం చేయాలనుకుంటే జిల్లాల వైడిగా ఉపవర్గీకరణ చేస్తానంటే జిల్లాల వైడిగా కులగణన జరపాలి. ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెల్లి పైడి కమ్యూనిటీలు మాలమాదిగలతో సమానంగానే ఉన్నారు. వాళ్ళకు 1% ఇచ్చినట్లుగా నష్టం జరుగుతుంది. అలా కొన్ని జిల్లాలు రాయలసీమ ప్రాంతంలో కొన్ని ఉపకులాలు లేవు. కాబట్టి జిల్లా వైడిగా కుల గణన జరిపి నేడు శాస్త్రీయంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వాళ్ళ అభివృద్ధి ఎలా ఉన్నదో చేసి అప్పుడు క్లాసిఫికేషన్ చేయాలి. లేకపోతే మళ్ళీ లాస్ట్ టైం లాగే చేసుకుంటూ వెళ్ళిపోతే సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. మళ్ళీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ సమస్యగానే ఉండిపోద్ది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే కులగణన జరగాలి. జిల్లా వైడిగా కులగణన జరిపిన తర్వాత మాత్రమే క్లాసిఫికేషన్ చేయాలి. అంతవరకు చేస్తే అది అశాస్త్రీయం. జై భీమ్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ముక్కాం సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తుఫాను నేపథ్యంలో మత్స్యకారులు బోట్లను సముద్రం ఒడ్డుకు చేర్చుతున్నారు. వలలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. అధికారులు తుఫాను హెచ్చరికలను జారీ చేయడంతో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనుతిరిగారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరో 2 రోజులు కురవనున్న వర్షాలు. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం. గిరిజన గురుకుల విద్యార్థులతో ముచ్చటించిన ఎంఎంటీసీ డైరెక్టర్ శ్రీనివాసరావు. విద్యార్థి దశ నుండి మంచి లక్షణాలు అలవర్చుకోవాలని పిలుపు. అల్పపీడనం కారణంగా అల్లకల్లోలంగా మారిన ముక్కాం తీరం. తీవ్ర భయాందోళనలో స్థానిక మత్స్యకారులు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.